Hi my dear students and friends, this is Swati Priya Nandikatti. How are you all? ఎలా ఉన్నారు అందరూ? సో ఆటోమేటిక్గా మరి ఎప్పుడైనా ఎవరైనా హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు మన ఆన్సర్ జనరల్గా ఫైన్ అని వస్తుంది. కానీ ఫైన్ కన్నా గుడ్ అని కానీ సూపర్ అని యూజ్ చేయండి. ఇట్ గివ్స్ మోర్ ఇంప్రెసివ్ దెన్ ఫైన్. ఓకే, నెక్స్ట్. సో ఆల్రెడీ ఐ రిలీజ్డ్ వన్ వీడియో బేస్డ్ అపాన్ ద సిలబస్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఆల్రెడీ మనం ఒక వీడియో తీసాం. సో ఆ వీడియోలో హౌ టు అప్రోచ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీలీ బై యూజింగ్ సమ్ గ్రామటికల్ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టుడే ఐ ఆమ్ హియర్ టు డిస్కస్ ఏ వండర్ఫుల్ గ్రామర్ టాపిక్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను సరికొత్త గ్రామర్ టాపిక్. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది ఒక కమ్యూనికేటివ్ గ్రామర్ టాపిక్ అండి. చాలా ఈజీగా ఉంటుంది, మన లైఫ్లో ఎక్కువగా యూజ్ చేసే టాపిక్. సో ఏంటి ఈ టాపిక్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. జనరల్గా ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ద టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. సో మన లైఫ్లో చాలాసార్లు మనం చేయవలసిన పనులు గుర్తు చేసుకుంటూ ఉంటాం, చేయాల్సిన పనులని గుర్తు చేసుకుంటూ ఉంటాం, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది సిచ్యువేషన్. నేను మార్నింగ్ ఫ్రెండ్కి కాల్ చేయాల్సి ఉంది, బట్ ఏదో ఒక బిజీ వర్క్ పడి ఆ ఫ్రెండ్కి కాల్ చేయడం మర్చిపోయాను. సో ఈవినింగ్ నేను ఏమనుకుంటున్నాను, అయ్యో నేను ఫ్రెండ్కి కాల్ చేయాల్సి ఉంది మార్నింగ్, నేను ఫ్రెండ్కి కాల్ చేయాల్సింది మార్నింగ్ అని గుర్తు చేసుకుంటామా లేదా? సో ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళాలి, నాతో మాట్లాడుతున్నప్పుడు మీకు సడన్గా గుర్తొచ్చింది నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. సో వీఆర్ రిమైండింగ్ అబౌట్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మన యొక్క డ్యూటీస్ గురించి కానీ రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి మన లైఫ్లో. ఉంటాయా ఉండవా? చాలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, నీవు కరెంటు బిల్ కట్టాల్సి ఉంది. సో నీవు కరెంటు బిల్ కట్టాలి అని నేను గుర్తు చేస్తున్నాను. నీవు కరెంటు బిల్లు కట్టాల్సి ఉంది, నువ్వు శానిటైజర్ యూస్ చేయాల్సి ఉంది, నీవు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది, ఆమె త్వరగా రావాల్సి ఉంది, నీవు ఆ బుక్ కొనాల్సి ఉంది, అతడు రేపు క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాను నేను. నువ్వు రావాల్సి ఉంది, చదవాల్సి ఉంది, కొనాల్సి ఉంది బుక్ అనేది. సో మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, రిమైండ్ చేసుకుంటూ ఉంటాం. మరి ఇలా రిమైండ్ చేసుకుంటున్నప్పుడు ఇలా సెంటెన్సెస్ యూజ్ చేసాయి ఇప్పుడు సో ఇలా రిమైండ్ చేసుకున్నప్పుడు ఈ తెలుగు సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? లిజన్ మై డియర్ స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ టు రిమైండ్ అవర్ ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ ఈజ్ నథింగ్ బట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మన యొక్క డ్యూటీస్ని కానీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ మనం రిమైండ్ చేసుకుంటున్నప్పుడు హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో in this reminding we have to use one particular thing, that is have. So to frame a sentence, to remind our obligations, we have to use have. So have అనేది జనరల్గా ఒక హెల్పింగ్ వెర్బ్. at the same time we can use it as a main verb also. మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, at the same time హెల్పింగ్ వెర్బ్గానే యూజ్ అవుతుంది. మెయిన్ వెర్బ్గా దీని మీనింగ్ తీసుకున్నప్పుడు కలిగి ఉన్నాను, కలిగి ఉన్నది, కలిగి ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ నేను కలిగి ఉన్నాను అని పొసెసివ్ కేస్ చెప్పట్లేదు, ఐ హ్యావ్ అని చెప్పట్లేదు. ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే మీకు గుర్తు చేసుకుంటున్నాను. ఐ ఆమ్ రిమైండింగ్ అబౌట్ అవర్ ఆబ్లిగేషన్స్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. మరి గుర్తు చేసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అలాంగ్ టు అనే ప్రిపోజిషన్ని యాడ్ చేయాలి. సో దెన్ ఇట్ బికమ్ హ్యావ్ టు. In our today's session, we are going to see about the usage of have to. Have to ni ila use cheyali ee sentence lo anedi మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో హ్యావ్ టుని యూజ్ చేసి మన డైలీ రొటీన్ లైఫ్లో చాలా విషయాలు రిమైండ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రిమైండ్ చేసుకున్న సిచ్యువేషన్స్ని హౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మనం. లిజన్ మై డియర్ స్టూడెంట్స్ హియర్. సో డైరెక్ట్ ట్రాన్స్లేషన్కి వెళ్ళే ముందు, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ యూ ఇంట్రడక్షన్ అబౌట్ హ్యావ్ ఫ్యామిలీ. First of all, we will discuss some points about have family. If you take a have, generally have is divided into three forms. That is have, has and had. Have, has and had is the forms of have. In these three forms, have and has is used in the present situation. Had is used in past situation. So when you are going to express about the present anything, then we have to use have and has. When we are going to express anything in the past, then you have to use had. Present lo ganaka edaina oka vishayanni express chestunnatlaithe, that time we have to use have and has. If we are expressing anything in the past, that time we have to use had. సో ఏంటి ప్రజెంట్ ఏంటి పాస్ట్ ఏంటి అనేది మీకు కొంచెం క్లారిటీ రావాలి అంటే సెంటెన్స్లో క్లారిటీ వస్తుంది. సెంటెన్స్ యూస్ చేస్తున్నప్పుడు అందులో ఈ హ్యావ్, హ్యాజ్ని, హ్యాడ్ని యూస్ చేస్తున్నప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, యూ విల్ డిస్కస్.
So have is generally is in three forms, that is have, has and had. Have, has is used in present tense, had is used in the past situation. సో ఇప్పుడు నేను జనరల్గా హ్యావ్ టు అనేది వెన్ వీ హ్యావ్ టు యూజ్ మీన్స్ టు రిమైండ్ అవర్ ఆబ్లిగేషన్స్, డ్యూటీస్ని కానీ ఆబ్లిగేషన్స్ని కానీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ గుర్తు చేసుకుంటున్నప్పుడు హ్యావ్ టుని యూజ్ చేస్తాం. మరి ఇప్పుడు నేను చాలా తెలుగు సెంటెన్స్లు చెప్పాను మీకు స్టార్టింగ్లో. ఏంటవి? నీవు ఈరోజు ఎర్లీగా రావాల్సి ఉంది, నీవు ఈ గదిని శుభ్రం చేయాల్సి ఉంది, నీవు నిన్న క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంది, నీవు ఈరోజు ఉదయం మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. సో అలా రకరకాల సెంటెన్స్ చేయాల్సి ఉంది, రావాల్సి ఉంది, తినాల్సి ఉంది, సో మెనీ సెంటెన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో అలా చెప్పినప్పుడు మనం హ్యావ్ టు అనేది ఆ సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలి అనడానికి ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి మనం. వీ హ్యావ్ టు ఫాలో వన్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేది ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇప్పుడు కూడా ఈ హ్యావ్ టు యూసేజ్లో స్ట్రక్చర్లో ఇప్పుడు వీ హ్యావ్ టు బిగిన్ విత్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు కూడా. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ అంటే ఏమిటి అంటే ఎవరైతే ఒక పనిని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. డూవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాను. ఎవరు గ్రామర్ చెప్తున్నారు ఇక్కడ మీకు? నేను. ఐ యామ్ టీచింగ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. యు ఆర్ లిజనింగ్. ఎవరు వింటున్నారు? మీరు వింటున్నారు. మీరు, యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఎవరైతే ఒక పనిని చేస్తున్నారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం. ఓకేనా? జనరల్గా మనకి ఇంగ్లీష్లో ఈ సబ్జెక్ట్స్ అనేవి 8 kinds ఉంటాయి. వాట్ ఆర్ దే మీన్స్? లిజన్. ఐ విల్ రైట్ హియర్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఎనీ నేమ్. Totally we have 8 kinds. Okay, so ఈ సబ్జెక్ట్స్ 8 kinds అనేవి వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లేస్లో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆఫ్టర్ రైటింగ్ ద సబ్జెక్ట్ వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్ టు. వాట్ వీ హ్యావ్ టు యూజ్ హియర్ నౌ? హ్యావ్ టు. వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్ టుని యూజ్ చేయాలి. సో అవర్ మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ యూజింగ్ హ్యావ్ టు, కాబట్టి హ్యావ్ టు ప్రయోగాన్ని చేద్దాం. Then after we have to use always V1. V1 is nothing but V stands for verb. Verb is action. మనం ఏం పని అయితే చేస్తున్నామో ఆ పనిని వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నాను? టీచ్ చేస్తున్నాను. టీచ్ అనేది వెర్బ్. మళ్ళీ ఈ వెర్బ్కి మనకి 3 forms ఉంటాయి. V1, V2, V3. ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఫామ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టీచ్, టాట్ అన్నాం. వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ టీచ్. గో, వెంట్, గాన్. గో, రైట్, రోట్, రిటన్, రైట్. సో అలా ఓన్లీ ప్రెజెంట్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి మనం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, ఆఫ్టర్ రైటింగ్ దిస్ V1 వీ హ్యావ్ టు యూజ్ ఆబ్జెక్ట్ ఫైనల్లీ. సో వీ హ్యావ్ టు ప్లేస్ ద ఆబ్జెక్ట్, రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్షన్. రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్షన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూజింగ్ హ్యావ్ టు ఇన్ ఏ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్లో హ్యావ్ టు యూజ్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. మరి ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మనం ప్రజెంట్ చేయవలసిన పనుల్ని రిమైండ్ చేసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లో ఆ తెలుగు సెంటెన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ప్రజెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లో ప్రజెంట్లో యూజ్ చేసే హ్యావ్, హ్యాజ్ మీద ఫోకస్ చేయాలి మనం ఇప్పుడు. అంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ యూజ్ చేయాలి ది ప్లేస్ ఆఫ్ హ్యావ్లో. ఏంటి అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ చెప్తుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నెంబర్ 1, వాట్ ఈస్ ద ఫస్ట్ సబ్జెక్ట్ హియర్? ఐ. నేను. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. అది తెలుగు సెంటెన్స్. దట్ తెలుగు సెంటెన్స్ ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ఇంగ్లీష్ బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్. అబ్జర్వ్ ఎవ్రీబడి. ఐ, ఆఫ్టర్ సబ్జెక్ట్ హ్యావ్ టు. ఐ హ్యావ్ టు. ఐ హ్యావ్ టు వెళ్ళడం. గో టు మార్కెట్. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ నౌ. ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ చేయవలసిన పని నేను ఇక్కడ గుర్తు చేసుకున్నాను. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ నౌ. నెక్స్ట్, మేము ఈరోజు ఉదయం క్రికెట్ ఆట ఆడి ఉండాల్సింది. మేము ఈరోజు ఉదయం క్రికెట్ ఆట ఆడి ఉండాల్సింది. సో హౌ వీ కెన్ సే? మేము, వీ హ్యావ్ టు ప్లే క్రికెట్ టుడే మార్నింగ్. వీ హ్యావ్ టు ప్లే క్రికెట్ టుడే మార్నింగ్. సో గుర్తు చేసుకుంటున్నాను, మార్నింగ్ నేను గ్రౌండ్కి వెళ్ళాను కానీ క్రికెట్ ఆట ఆడలేదు. నేను ఇక్కడికి వచ్చాక గుర్తు చేసుకుంటున్నాం మేము మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని, అయ్యో మనం మార్నింగ్ క్రికెట్ ఆట ఆడి ఉండాల్సిందా, బాగుండేది అని. వీ హ్యావ్ టు ప్లే క్రికెట్ టుడే మార్నింగ్ అలా. నెక్స్ట్, ఐ, వి, యూ. అగైన్ యూ వచ్చినప్పుడు కూడా హ్యావ్ టు. యూ హ్యావ్ టు
కమ్ ఎర్లీ, నీవు త్వరగా రావాల్సి ఉంది. యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ, నీవు ఈరోజు త్వరగా రావాల్సి ఉంది. యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ టుడే, యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ టుడే. అలా ఒక సెంటెన్స్. నెక్స్ట్ ఐ, వి, యూ, హీ. సో హీ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ హ్యావ్ టు ప్రయోగంలో చిన్న చేంజ్ వస్తుంది. సో ఏంటి ఆ చేంజ్ అనేది ఒకసారి ఇక్కడ రూల్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. వెన్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ బేసికల్లీ ఐ, వి, యూ అండ్ దే, వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్. సో ఐ, వి, దే, యూ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్. అలా కాకుండా హీ, షీ, ఇట్, ఎనీ నేమ్. ఇఫ్ యూ గాట్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు యూజ్ హ్యాజ్ టు అండ్ హ్యావ్ టు ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్లో దట్ టు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పినప్పుడు, చేయాల్సి ఉంది అని చెప్పినప్పుడు ఐకి, వీకి, యూకి, దేకి వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్ టు. నెక్స్ట్ హీ, షీ, ఇట్, ఎనీ నేమ్. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ హ్యాజ్ టు. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాను? హీ అన్నాను. హీ అన్నప్పుడు హ్యావ్ టువా హ్యాజ్ టువా? హీ హ్యాజ్ టు. హీ హ్యాజ్ టు. హీ హ్యాజ్ టు రీడ్ దిస్ బుక్. అతను ఈ బుక్ చదవాల్సి ఉంది. హీ హ్యాజ్ టు రీడ్ దిస్ బుక్ నౌ. ఇప్పుడు హీ హ్యాజ్ టు రీడ్ దిస్ బుక్ నౌ. అలా. ఓకే. నెక్స్ట్ షీ. అగైన్ షీ వచ్చినప్పుడు మనకి ఇక్కడ హ్యాజ్ రావాలి. షీ హ్యాజ్ టు ఏమనొచ్చు? ఆమె గదిని శుభ్రం చేసి ఉండాల్సింది. షీ హ్యాజ్ టు క్లీన్ దిస్ రూమ్. షీ హ్యాజ్ టు క్లీన్ దిస్ రూమ్. సో గుర్తు చేస్తున్నాం, శుభ్రం గదిని క్లీన్ చేయడం అనేది ఆమె డ్యూటీ. ఆమె డ్యూటీని మనం గుర్తు చేస్తున్నాం. నీవు ఈరోజు ఈ గదిని శుభ్రం చేసి ఉండాల్సింది. షీ హ్యాజ్ టు క్లీన్ దిస్ రూమ్ టుడే. అలా. ఓకేనా? హీ, షీ, ఇట్. ఇట్ అంటే జనరల్గా ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్కి కానీ లేదా ఒక ఆర్గనైజేషన్స్కి కానీ ఏదైనా ఒక ఫార్మ్స్కి కానీ యూజ్ చేయొచ్చు. ఇలా అంటున్నా. ఇట్ వచ్చినప్పుడు ఆల్వేస్ వీ హ్యావ్ టు యూజ్ హ్యాజ్. ఇట్ హ్యాజ్ టు డెవలప్. అది ఇట్ హ్యాజ్ టు డెవలప్. లైక్ దట్ వీ హ్యావ్ టు సే. నెక్స్ట్ 7th one. వారు. దే అంటే వారు మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళ యొక్క డ్యూటీ అనమాట. చెప్తున్నా మీరు మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది ఈరోజు అని. ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? దే హ్యావ్ టు అటెండ్ మీటింగ్. అలా. ఏదైనా ఒక పేరు తీసుకోండి. శామ్ అన్నా నేను ఫర్ ఎగ్జాంపుల్. శామ్ వచ్చినప్పుడు హ్యాజ్ టు రావాలి. శామ్ హ్యాజ్ టు సింగ్ ఏ సాంగ్. శామ్ ఒక పాట పాడాల్సి ఉంది ఇప్పుడు. శామ్ హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్ నౌ. చూడండి, ఇలా జనరల్ సెంటెన్స్ మనం చేయవలసిన పనులు ఇవన్నీ కూడా చేయవలసిన పనులు నేను రిమైండ్ చేస్తున్నాను. హియర్ ఇన్ ది సెంటెన్సెస్ ఐఎమ్ రిమైండింగ్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అవర్ ఆబ్లిగేషన్స్ ఇట్ మీన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ నౌ. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. వీ హ్యావ్ టు ప్లే క్రికెట్ ఆడాల్సి ఉంది. యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ. హీ హ్యాస్ టు రీడ్ దిస్ బుక్. షీ హ్యాస్ టు క్లీన్ దిస్ రూమ్. ఇట్ హ్యాస్ టు డెవలప్. దే హ్యావ్ టు అటెండ్ మీటింగ్. శామ్ హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్. సో అన్నీ కూడా మనం ప్రజెంట్లోనే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అన్నీ కూడా నౌ అన్నా, టుడే మార్నింగ్ అన్నా, టుడే అన్నా, నౌ అన్న అన్నీ కూడా ప్రజెంట్లోనే ఉన్నాయి. అంటే ఈరోజు నేను చేయాల్సింది, నువ్వు వినాల్సి ఉంది, నువ్వు ఈరోజు, ఇప్పుడు అని అన్నీ కూడా ప్రజెంట్లో చెప్తున్నాను. ప్రజెంట్లో ఇండికేట్ చేస్తున్నాను కాబట్టి ఎవ్రీవేర్ ఐ యూజ్డ్ హ్యావ్, హ్యావ్, అగైన్ హ్యాజ్. So when the subjects are I, we, you, they, we have to use have to. When the subjects are he, she, it, and then we have to use has to. So that is the rule I said here. So అలా యూజ్ చేసి అన్నీ కూడా ప్రజెంట్లో చేయవలసిన యాక్షన్స్ని మనం రిమైండ్ చేసుకున్నాం. సో ఇవన్నీ ప్రజెంట్ రిమైండింగ్లోకి వస్తాయి. అలా కాకుండా మనం గతంలో చేయవలసిన పనులు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నీవు క్లాస్ వినాల్సి ఉంది. నిన్న ఈరోజు కాదు. సో నిన్న అన్నప్పుడు పాస్ట్లోకి వెళ్తున్నప్పుడు హౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా రేపు నీవు విజయవాడ వెళ్ళాల్సి ఉంది. సో రేపు అంటే ఫ్యూచర్. మరి ఫ్యూచర్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఆబ్లిగేషన్స్ అనేవి, ఫ్యూచర్లో రిమైండ్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది రేపటి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, అబౌట్ హౌ టు రిమైండ్ అవర్ ఆబ్లిగేషన్స్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ we will see in the next class. So this is about our today class using
హ్యావ్ టు ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. సో మనం చాలా రకాల సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటూ ఉంటాం, ఐ హ్యావ్ టు గో, నేను ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది. యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ, నువ్వు త్వరగా రావాల్సి ఉంది. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో యూజ్ చేస్తూ ఉంటే మనకి అది అలవాటు అయిపోతుంది హ్యావ్ టు అనేది. మోస్ట్ కేసెస్లో ఈజీగా గ్రామటికల్ ఎక్కువగా మనం టచ్ చేయలేదు, ఇక్కడ గ్రామర్ నాలెడ్జ్ లేకుండానే సింపుల్ స్ట్రక్చర్తో సింపుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. సో మ్యాక్సిమం యూజ్ చేసే టాపిక్. సో ఐ హోప్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ, యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు క్లీన్ దిస్ రూమ్, యూ హ్యావ్ టు యూజ్ శానిటైజర్, యూ హ్యావ్ టు వేర్ మాస్క్. సో అంటూ ఉంటాం, యూ హ్యావ్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్, యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ. సో మెనీ సెంటెన్స్ వీ కెన్ యూస్. So like that, if you practice more, then you should be habituated in your speaking. So practice more. If you have any doubts based upon this topic, you can ask in the comment section. I will answer you there. So in next class, we will discuss how to use this have to in the past and future. Okay. Thank you, my dear students and friends. This is about our today's class. So I will be with a new concept about had and past and future in next class. Thank you. Have a nice day.